ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మేము షిరిడీలో రూమ్ అయితే బుక్ చేసాము. బట్ అదైతే క్యాన్సిల్ అయిందని చెప్పి. బట్ రూమ్ క్యాన్సిల్ అయినా కూడా మేము షిరిడీలో ఎలా స్టే చేసామనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. షిరిడీలో అయితే అకామిడేషన్‌కి పెద్దగా ఇబ్బందయితే ఏమి ఉండదు. ఎందుకంటే షిరిడీ సాయి ట్రస్ట్ వాళ్ళవే ఒక 4 ఆశ్రమాలయితే ఉంటాయన్నమాట. సో, అవైతే అందులో రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. మేము కూడా సేమ్ అలానే 200 పే చేసి ఆన్‌లైన్‌లో అయితే రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ బుక్ అయినట్టు కన్ఫర్మేషన్ వచ్చింది. మెయిల్ వచ్చింది. అన్నీ కూడా వచ్చాయి. బట్ ఎందుకో లాస్ట్ మినిట్‌లో ఎందుకో క్యాన్సిల్ అయింది. అసలు ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పి వాళ్ళనైతే కాంటాక్ట్ అయ్యి అడిగాము. బట్ వాళ్ళైతే దానికి సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా ఆఫ్‌లైన్‌లో కూడా రూమ్స్ ఉంటాయి రండి అని చెప్పారు. ఇంకా ఆఫ్‌లైన్ వెళ్ళాక రూమ్స్ అయితే లేవని చెప్పారనమాట. ఇంకా మాతో పాటు ట్రావెల్ చేసిన అంకుల్ వాళ్ళైతే 3 రూమ్స్ అయితే తీసుకున్నారు. ఇంకా వాళ్ళైతే 2 రూమ్స్‌లో అడ్జస్ట్ అవుతాము. మీకైతే ఒక రూమ్ ఇస్తామని చెప్పి మాకైతే చాలా హెల్ప్ చేశారు. అంకుల్ వాళ్ళు హెల్ప్ చేయకపోయి ఉంటే మేమైతే ఎన్ని రూమ్స్ తిరగాలో అని చెప్పి చాలా భయపడ్డాము. అసలు ఎంత తిరగాలో బాబుని తీసుకొని, లగేజ్ తీసుకొని అని చెప్పి చాలా భయపడ్డాము. బట్ అంకుల్ వాళ్ళైతే మాకు చాలా మంచిగా హెల్ప్ చేశారనమాట. ఇంకా అక్కడే అయితే స్టే చేసాము. జస్ట్ ఇంకా షిరిడీలో రూమ్స్ అయితే జస్ట్ 200, 250 రేంజ్‌లోనే వచ్చేస్తాయన్నమాట. ఇంకా షిరిడీ సాయి ట్రస్ట్ వాళ్ళవి చాలా రూమ్స్ అయితే ఉంటాయి. ట్రిప్ కోసం అనేది స్టార్ట్ అయిందయితే మండే నైట్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మండే నైట్ నుండి వెడ్నెస్‌డే మార్నింగ్ వరకు బాబుకి ఒక్కసారి కూడా స్నానం చేపించలేదన్నమాట. ఇంక ఇక్కడైనా స్నానం చేపిద్దాం అనుకునే లోపు ఇక్కడ కూడా హాట్ వాటర్ అయితే రాలేదు. చేసేదేం లేక బాబుకి ఫీడింగ్ కోసం అని చెప్పి కెటిల్ అయితే క్యారీ చేసాము. హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి ఇంకా స్నానానికి కూడా ఇంకా అందులోనే ఇంకా ఎలాగోలా మేనేజ్ చేసి కొంచెం హీట్ అయితే చేసుకున్నాము. ఇంకా దాంతోనే బాబుకైతే స్నానం అయితే చేపిచ్చేసాము.